డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ నేను మన టీవీ చూస్తున్నాను. యూట్యూబ్లో సుమన్ టీవీ వాళ్ళది ఒకటి చూస్తుంటే దాంట్లో నరాల ఉప్పు అంటే ఈ పిక్కల దగ్గర నరాలు వాచినట్టు అనిపిస్తాయి కదా సార్, అలాంటి వ్యాధి గురించి మీరు చెప్తున్నారు సార్. మీరు చెప్పడంలో ప్రతి 100 మందిలో 30 మందికి ఉంటుంది అని అన్నారు. అంటే ప్రతి 10 మందిలో ముగ్గురికి ఉంటున్నట్టుగా మీరు చెప్పారు సార్. దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా? సో బేసిక్గా కాళ్ళకి ధమనులు అనగా ఆర్టరీస్ రక్తాన్ని తీసుకొని వెళతాయి. కాళ్ళ నుంచి వెనక్కి వచ్చేవి సిరలు అంటారు సార్. ఈ సిరల వ్యవస్థలో మనకి ఏమన్నా కవాటాలు అంటే వాల్వ్స్ ఉంటాయి కొన్ని. ఈ వాల్వులు చెడిపోతే ఏమైందంటే బ్లడ్ కింద నుంచి సరిగా పైకి వెళ్ళలేక మళ్ళీ కిందకు వచ్చి కాళ్ళు ఉండిపోతుంది. సో ఈ నరాలు ఉబ్బడం అంటే ఏం లేదు, ఆ నరాల్లో మీకు అంటే ఆ వెసల్స్లో బ్లడ్ పైకి పోలేకపోతుంది అనమాట. పోలేకుండా కిందకు వచ్చి అట్లా ఉండిపోతాం. దీని మీద ఇప్పుడు అవేర్నెస్ ఈ రోజుల్లో పెరిగింది కాబట్టి చాలామంది మీలాగనే తెలుసుకొని అడుగుతూ ఉన్నారు. బట్ ఇది ఎన్నో ఏళ్ళుగా ఉంది. ఇదో ఇవాళ ఇప్పుడు చిన్నప్పుడు చూసేవాడిని సార్. ఎన్నో ఏళ్ళుగా ఉంది ఇది. సో నేను ఒకసారి ఎప్పుడో ఫారెన్ విజిట్ చేసినప్పుడు రోమ్లో కొన్ని స్టాచ్యూస్ మీద ఆ శిల్పులు చెక్కి ఉన్నారు. ఓహో, ఈ వెరికోస్ వెయిన్స్ కూడా అంటే పురాతన కాలం నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఉందన్నమాట. సో బీసీలో చెక్కిన శిల్పాల మీద కూడా ఉన్నాయి. సో ఇది చాలా కామన్ ప్రాబ్లమ్. అండ్ 25 to 30% ఇండియన్స్కి ఉంటుంది, చాలా కామన్గా ఉంటుంది. అందులో రకరకాల వెరైటీలు ఉంటాయి. కొంతమందికి బాగా ముదిరి బోధకాలు లెక్క, లేకపోతే కాళ్ళ పుండు పడి కొంచెం కాళ్ళు నల్లగా డిసీజ్లో అవుతారు కొంతమంది అంటే స్పెషల్ లేడీస్లో ఏంటంటే చిన్న చిన్న చారలు లెక్క, ఏమి నొప్పి బాధ లేకుండా జస్ట్ ఈ చారలు అంటే చిన్న చిన్న తీగల లెక్క వెయిన్స్ బ్లూగా కనిపిస్తాయి బ్లూగా. సో అది ఒక ఎక్స్ట్రీమ్ అంటే ఎర్లీ వెరికోస్ వెయిన్స్. బాగా అడ్వాన్స్ వెరికోస్ వెయిన్స్లో ఏమైందంటే ఈ పుళ్ళు పట్టము, మనకి ఇవన్నీ వాచనం జరుగుతాయి. సో ఇవన్నీ స్పెక్ట్రంలో కూడా ఉంటాయి. ఇప్పుడు మేము మామూలుగా మాకు తెలియని వాళ్ళము నరాల ఉబ్బు అని అంటాము. దీనికి ఏమన్నా వేరే ఏమన్నా డిసీజ్? సో ఇది నరాల ఉబ్బు అనేది చాలా కామన్గా చెప్తారు సార్, కానీ ఇది యాక్చువల్గా నరం కాదు అనమాట. ఇది సిరలు ఉబ్బడం, ఉబ్బు సిరలు అనమాట యాక్చువల్గా. సో ఇంకో విధంగా చెప్పాలంటే మన ఇంటికి వచ్చే కరెంటు తీగలు నరాలు, మన ఇంటి నుంచి బయటికి వెళ్ళే ప్లంబింగ్ సిరలు, రైట్. సో నేను యాక్చువల్గా ఎలక్ట్రీషియన్ కాదు, మీ ప్లంబర్ని నేను, రైట్. మీ సిరలు బాగు చేసే డాక్టర్. అది చాలా కామన్గా మీదే కాదు. ఇన్ఫాక్ట్ దురదృష్టవశాత్తు కొంతమంది కొన్ని ఏళ్ల తరబడి న్యూరాలజీ డాక్టర్ల దగ్గర కూడా పోతారు. వాళ్ళు కూడా ఇది కాదని చెప్పకుండా మందులు కూడా ఇస్తూ ఉంటారు చాలాసార్లు. సో అది కూడా చూసే సందర్భాలు ఉన్నాయి. సో నరాలు అనుకోవడం చాలా కామన్. దీనికి ఇంగ్లీష్లో ఏమైనా పేరు ఉందా సార్? దీన్ని మనం వ్యారికోస్ వెయిన్స్ అంటాము. వ్యారికోస్ వెయిన్స్ అంటే ఉబ్బిన సిరలు. వెయిన్ అంటే సిరలు, వ్యారికోస్ అంటే బాగా ఉబ్బిపోయిన సిరలు. సో ఇది వ్యారికోస్ వెయిన్స్ అని మనం సంబోధిస్తాం ఇంగ్లీష్లో. అంటే ఇది తాతలు, తండ్రులు, తల్లులు ఈ విధంగా వారసత్వంగా వస్తుందా, లేకుంటే ఒక అనుకోని పరిస్థితుల్లో వస్తుందా? సో ఇది బేసిక్గా మనం ఆలోచించామంటే ఇది చాలా ఫ్రీక్వెంట్గా ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. తాతల తండ్రుల్లో వారసత్వంగానే ఎక్కువగా వస్తుంది. 94% మందికి ఇది వారసత్వంగానే వస్తుంది అనమాట. కాకపోతే చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే ఇది నిల్చుంటే పెరిగే వ్యాధి అనుకుంటారు. అది కొంతవరకు నిజమే. అంటే ఒక 10-20% స్టాండింగ్ జాబ్ ఉండే వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. బట్ దానిలో 90% మాత్రం వారసత్వం వల్ల వచ్చేది. సో అందుకే ఈ వెరికోస్ వెయిన్స్ చాలా కామన్గా వస్తాయి. అండ్ ఈ బయటికి ఇలా తీగల లెక్క కొంతమందిలో కనిపిస్తాయి, కొంతమందిలో కనిపించవు. సో ఆ కనిపించే వాళ్ళనే వెరికోస్ వెయిన్స్ అంటాం కదా. కనబడిన వాళ్ళు కూడా కాళ్ళ నొప్పులు, బాధ, నొప్పి, వాచిపోవడం, నలుపు రావడం జరుగుతుంది. అందుకని ఇవన్నీ కలిపి ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్లో అంటే మోడర్న్ మెడిసిన్లో వీటిని వీనస్ ఇన్సఫిషియన్సీ అని కూడా అంటాం మేము. సో వెరికోస్ వెయిన్స్ కన్నా ఇంకా మోర్ యాక్యురేట్ పదం ఏంటంటే ఇది కాళ్ళు అంటే ఆ వెయిన్స్ కనిపించకుండా కొంతమంది కాళ్ళు నల్లబడతాయి, కొంతమంది మన స్కిన్ రంగు కూడా చామంచాయి ఉంటుంది చాలా మందికి. అలాంటి వాళ్ళలో కూడా మనం ఈ వెయిన్స్ కనిపించవు బయటికి. కాబట్టి ఆ వెయిన్స్ ఫెయిల్యూర్ అయ్యి సరిగా పనిచేయక, రక్త సరఫరా వ్యవస్థ సరిగా పనిచేయకపోవడాన్ని ప్రైమరీ వీనస్ ఇన్సఫిషియన్సీ అని కూడా అంటామన్నమాట. సో ఇది చాలా కామన్ మనం అనుకున్నట్టుగా. అంటే ఇప్పుడు ఎక్కువగా నిలబడి పనిచేయటం వల్ల కానీ, లేకుంటే కొంచెం ఒబెసిటీ ఉన్న వాళ్ళకు కానీ ఇవి అలాంటి వాళ్ళకు వచ్చే అవకాశం ఉందా సార్? లేకపోతే దీనికి వేరే ఇంకేమన్నా కారణాలు ఏమన్నా ఉంటాయా? దీనికి మీరేం చెప్తారు డాక్టర్ గారు? రైట్ అండి. సో ఎక్కువ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో బాగా అధికంగా చూస్తాం. ఓకే, ఎక్కువ నిల్చోవడం వల్ల కూడా ఎక్కువగా చూస్తాం. బట్ ఎక్కువ ఒబిసిటీలో ఏమవుతుందంటే మనం కాళ్ళ నుంచి రక్తం పైకి ప్రవహించేటప్పుడు ఈ పొట్ట భాగంలో వెయిట్ వల్ల నొక్కుబడతాయి ఈ వాల్వ్స్. నొక్కుబడడం వల్ల సరిగా బ్లడ్ సరిగా పైకి వెళ్ళలేక కిందకు వస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఒబిస్ పేషెంట్స్లో మనం ఎక్కువ చూస్తాం. అండ్ ఇది చూసామంటే ఇది ఎక్కువగా క్రాంపింగ్ లాగా. వాళ్ళు ఎట్లా చెప్తారంటే రోజంతా నిల్చుకొని పని చేసి, సపోజ్ లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళది వంట పని, ఇంటి పని అని చేసుకున్నాక సాయంకాలం అవుతున్న కొద్ది కాలు బాగా అలసిపోయినట్టు, కాలు ఏదో నవలేస్తున్నట్టు, పిక్కలు పట్టుకున్నట్టు క్రాంప్స్ అంటారు ఇంగ్లీష్లో. ద వర్డ్ మేము క్రాంప్స్ అంటాం.
ఆ క్రాంప్స్ లాగా క్రాంపింగ్ సెన్సేషను ఎండ్ ఆఫ్ ద డేలో అంటే దినం అయిపోయే టైంకి క్రాంప్ రావడం అనేది అత్యధికంగా వెరికోస్ వెయిన్స్ వల్ల వస్తాయి. చాలామంది పేషెంట్స్ ఎట్లా చెప్తారంటే కాళ్ళు రెస్ట్లెస్గా అనిపిస్తాయి పండుకున్నాక, 2-3 గంటలు నిద్ర పట్టవు సార్, కాళ్ళు ఊరికే రెస్ట్లెస్. సో ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం, అది కూడా అధికంగా వెరికోస్ వెయిన్స్ వల్లనే వస్తాయి. సో ఇదేంటంటే ఈ వెయిన్స్ కనిపిస్తాయా, కనిపించినంత మాత్రమే ప్రాబ్లం అనుకున్నాం తప్పు. వీటి వల్ల ఇట్లాంటి సర్క్యులేషన్ ఇష్యూస్ ఉంటే మీకు నిద్ర పట్టకపోవడము, కాళ్ళు అలసిపోవడము, కాళ్ళు టైర్డ్గా అనిపించడం, కాళ్ళు రంగు మారటము, ఇవన్నీ కూడా మీకు వాటిల్తాయి. సో ఇవన్నిటికి కూడా మనం అవేర్నెస్ ఉండాలి. సార్ ఇప్పుడు పట్టణాల సంగతి అంటే సరే కొంత అవేర్నెస్ ఉంటుంది, మరి పల్లెల్లో మారుమూల గ్రామాల్లో వీటి గురించి తెలుసుకోవటం అంటే ఎలాగా, వాటికి మరి ఆ సమస్యకు మరి పరిష్కారం ఎలాగా సార్? అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఈ వెరికోస్ మనం అంటే 30% అంటే ఇప్పుడు ఈరోజు ఇండియాలో 900 మిలియన్ అడల్ట్స్ ఉన్నారు. 900 మిలియన్ అడల్ట్స్ 30% అంటే మనం దగ్గర 3 కోట్ల మందికి వెరికోస్ ఉన్నట్టు భారతదేశం. సో దీనికి సరిపోయిన డాక్టర్ లేరు. సో చాలాసార్లు ఏమవుతుందంటే మీరు వెళ్ళిన డాక్టర్కి దీని మీద అవేర్నెస్ లేక డాక్టరే తప్పు అడ్వైస్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవేం పర్వాలేదయ్యే, ఈ కాలు నొప్పే కదా, వయసు వల్ల వచ్చి ఉండొచ్చు, రెస్ట్ తీసుకో, లేదా ఎక్కువ పని చేయడం సరే సహజమే కదా, వయసు వల్ల రావచ్చు, బరువు వల్ల వచ్చి ఉండొచ్చు, వయసు మళ్ళింది అని చెప్పి నెగ్లెక్ట్ చేయడం ఒక పక్కన జరుగుతుంది. ఇంకో పక్కన డాక్టర్లు వాళ్ళకి చెప్పకపోతే వీళ్ళు కూడా మరి దాన్ని దిశ చేసుకొని లేట్ చేస్తున్నారు. అవేర్నెస్ పేషెంట్లో రావాలండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు నేను ఎంతమంది వచ్చినా కూడా ఇంతమంది సరిపోరు, 50 మంది డాక్టర్ ఒక హైదరాబాద్ వచ్చినా సరిపోరు. సో అవేర్నెస్ పేషెంట్ లెవెల్లో ఏమి ఉండాలంటే కాళ్ళలో ఎటువంటి అనివార్యమైన తెలియని సిమ్టమ్స్ ఉంటే కూడా, అంటే కాళ్ళు నొప్పులు, క్రాంప్స్, కాళ్ళలో కలర్ మారటము, ఈ మంటలు లాంటివి ఏమైనా ఉంటాయి, కాళ్ళలో మంటలు, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడము, లేకపోతే కాళ్ళు తిమ్మిర్లు, అండ్ ఈ ఊరికే రక్తం కారిపోవడము చిన్న దెబ్బ తగిలితే, ఇవన్నీ కూడాను వారికోస్ లక్షణాలు. సో ఎక్కువ కాళ్ళ పుండ్లు పడ్డం అనేది షుగర్ అనుకుంటారు, దానికన్నా 10 రెట్లు ఎక్కువ వెరికోస్ వెయిన్స్ వల్ల పడుతుంది. సో ఇవన్నీ కూడా అవేర్నెస్ ఉంటే ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళు ఇట్లాంటి ఏ సిమ్టమ్ మనం డిస్కస్ చేసిన ఏమున్నా కూడా ఒక వాస్కులర్ డాక్టర్ దగ్గరికి పోవాలి. అప్పుడు పోయినప్పుడు ఏం చేస్తారంటే ఒక అట్లీస్ట్ గుడ్ క్వాలిటీ డాక్టర్స్ వాళ్ళ స్కానింగ్ వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ పేషెంట్ వచ్చినాక స్కానింగ్ ఇంకో దగ్గర పంపితే ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులంతా వేస్ట్, రెండోది ఏంటంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండదు, మళ్ళీ నిల్చోబెట్టి చేయాలి స్కానింగ్. సో మా వ్యవస్థలో ఏంటంటే ఈ స్కాన్ అన్ని ఫ్రీ, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే నేను డాక్టరే చూస్తాడు, నేనే చూస్తాను, నా మనిషి స్కానింగ్ చేస్తాడు, నేనే నోట్ చేస్తాను, అన్నీ అయిపోతుంది ఒక దగ్గరగా, మళ్ళీ తిరగడం కూడా ఉండదు. కరెక్ట్. సో ఆ అవేర్నెస్ అటువంటి హై క్వాలిటీ సెంటర్స్కి వెళ్తే అసలు ఫస్ట్ ఈ విషయం తెలుసుకుంటారు. తెలుసుకున్నాక నెక్స్ట్ స్టెప్ చేద్దామా లేదా అది వేరే నెక్స్ట్ స్టెప్స్ వేరే సంగతి. బట్ ఈ తెలియడంలో కూడా ఐడెంటిఫికేషన్, బేసిక్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఇక్కడ చాలా ఫెయిల్ అవుతున్నాం. ఇప్పటికి కూడా కొన్ని వేల మంది ఇది వస్తారు, తెలియదు వాళ్ళకి ఇది ఉందని. ఇవాళ కూడా నా దగ్గర ఒక పేషెంట్ వచ్చి చెప్పారు, నేను 18 ఏళ్ళుగా చర్మం డాక్టర్ దగ్గర పోతుండంట, అది చర్మం నల్లగైతుంది, అది యాక్చువల్గా వాస్కులర్ ప్రాబ్లం అది. అతను కూడా చెప్పలేకపోయాడు సార్. సో అక్కడ కూడా ఫాల్ట్ అయింది. సరే అతను తెలియక చెప్పలేదా సరే, ఇంకా ఏ విషయం అది వేరే సంగతి. సో ఇలాంటివి చాలా ఉంటాయి మనకి. సో అవన్నీ కూడా మనం తొందరగా అలాంటి వాస్కులర్ స్పెషలిస్ట్కి వెళితేనే మనం దాన్ని అవేర్నెస్ తేగలం. సార్ ఇంకో విషయం సార్, ఇప్పుడు మామూలుగా చర్మము నల్లబారితే తెలిసి తెలియక కొంతమంది ఆయిల్ రాయడము, లేకుంటే చర్మ వ్యాధి నిపుణుని దగ్గరికి వెళ్ళడము, ఇలాంటివి చేస్తుంటారు. మరి అటువంటిప్పుడు ఆ సమస్య ఎలాగా సార్? యాక్చువల్గా చాలా పొరపాటు అండి. యాక్చువల్గా ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు కలర్ మారటం అనేది దానికి ఇంగ్లీష్ పదం ఏంటంటే స్టేసిస్ డెర్మటైటిస్, అంటే స్టాటిక్గా ఉండి రక్తం కదలకపోవడం వల్ల వచ్చిన స్కిన్ ప్రాబ్లం, లేదా స్టేసిస్ ఎగ్జిమా అంటే మొద్దుబారడం లాంటిది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ స్కిన్ సమస్య అనేది వెరికోస్ వెయిన్స్కి వాస్కులర్ సమస్యకి సెకండరీగా వచ్చింది. సో ఈ వెరికోస్ ట్రీట్ చేయకపోతే స్కిన్ బాగా కాదు. ఇంకా దాని తదుపరి మీరు ఇంకా దానికి ఆయిల్స్, అందులో మళ్ళీ తెలిసిన ఆయిల్స్ పెడితే ఒక రకం, వాళ్ళు తెలియకుండా ఇంట్లో కొన్ని ఇంటర్నెట్లో చదివి లేదా వేరే ఇతర మాధ్యమాల వల్ల తెలుసుకొని చేసేవి ఇంకా హార్మ్ఫుల్. ఇంకా దానికి వర్స్ట్ ఏంటంటే కొంతమంది వేడి ఉప్పు పెట్టడము, ఇట్లాంటివి కూడా కాపటం, అవన్నిటి వల్ల ఇంకా చర్మం చెడిపోతుంది. సో ఇవన్నీ అసలు చేయకూడదు. ఇన్ఫాక్ట్ ఏమైనా చేయకుండా వదిలేసిన ఒక రకం, కానీ మనం ఇట్లా చేస్తున్న కొద్ది ఇంకా పెరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. చాలామంది కొన్ని ఏళ్ల తరబడి, ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ఏళ్ల తరబడి ఈ సమస్యను నెగ్లెక్ట్ చేసేసి స్కిన్ సమస్యగా భావించి వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా ఉంటుంది మా దగ్గర. సో వాళ్ళని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు అలాగా వాళ్ళు గుర్తించలేక లేదా నిర్లక్ష్యం చేసి సరే ఏదో సరిపెట్టుకుందామని చెప్పేసి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ పోతే పరిణామం ఎలా ఉంటుంది సార్? పరిణామం చాలా వర్స్ట్గా ఉంటుందండి. అది వదిలేస్తే మనం మెయిన్గా కాళ్ళ పుళ్ళు పడిపోతాయి. ఓకే, సో కాళ్ళ పుళ్ళకి షుగర్ కన్నా మోర్ కామన్ ఇది. అండ్ ఇది ఒకసారి పడినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా గిర్కు ఏమీ చేసుకోలేరు పేషెంట్స్. ఒకటి అది.
రెండోది ఏంటంటే కొంతమందికి ఉబ్బిన నరాల్లో సమ్ టైమ్స్ రక్తం గడ్డ కడుతుంది, బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్స్ ఏమంటే పైకి మూవ్ అవుతాయి, లోపల వెయిన్స్ అలాగే అలాగా, కానీ హార్ట్గానే వెళ్ళాయి. కొన్నిసార్లు హార్ట్గానే మూవ్ అయితే అది చాలా డేంజరస్గా కూడా పరిణామంగా అవ్వచ్చు. సో ఇవన్నీ చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. సో దాని మీద కొంచెం ఎర్లీగా యాక్షన్ తీసుకుని దాని మీద ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీనికి వాస్కులర్ డాక్టర్లు, స్పెషలిస్టులు వాళ్ళు ఈజీగా తగ్గించగలుగుతారు అని అవేర్నెస్ రావడం చాలా అవసరం. ఇదేదో ఒక సమస్య లాగానే ఉన్నది అని చెప్పేసి దాని నివారణ కోసం మీ దగ్గరికి వస్తే మరి దానికి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, దాని యొక్క ఖర్చు వివరాలు, ట్రీట్మెంట్కి ఎంత టైం తీసుకుంటారు, అది బాగా అవడానికి ఎంత టైం పడుతుంది సార్? సో ఇది బేసిక్ ఏంటంటే ఒకసారి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని మనం గుర్తించిన తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ దీనికి ట్రీట్మెంట్ చేయాలి. సో ఆ వెయిన్స్లో బ్లడ్ రాంగ్ ఫ్లో అవుతుంది. సో ఆ ఎక్స్ట్రా వెయిన్స్ని మనం మూత వేయాలి. ఈ మూత వేయడానికి 2 పద్ధతులు. ఒకటి, ఈ వెయిన్ ఇట్లుంటే బయట నుంచి కట్ చేసి తీయటం. అలా తీస్తే ఏమవుతుందంటే అక్కడ కుట్లు పడతాయి, దానికి స్టిచ్చింగ్ పడుతుంది, అండ్ అది తీయడానికి సరిపోయిన ఎన్ఎస్సిసి ఇవ్వాలి, మత్తు ఇవ్వాలి, లేకపోతే ఎన్ఎస్సిసి ఇవ్వాలి, స్పైన్ ఎన్ఎస్సిసి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేకుండా ఆ వెయిన్లో ఒక సూది పెట్టి ఈ సూది మాధ్యమంలో లోపల వైర్లు పంపించి బాడీలోకి ఆ వెయిన్స్ని కరిగించేస్తాం. సూపర్ ఐడియా. సో ఎక్కడ కట్ చేయడం కానీ ఆపరేషన్ కానీ అసలు ఆపరేషన్ లెక్కలోకే రాదు. ఇన్ఫ్యాక్ట్ నేను అమెరికాలో చేసేటప్పుడు ఇవన్నీ ఓపీ ఉంటుంది కదా, ఓపీ సింప్లిఫైడ్ అయింది కదా సార్, డాక్టర్స్ ఓపీ రూమ్లో చేసేవాళ్ళం. ఓకే, ఇంకా ఇండియాలో కనీసం థియేటర్ తీసుకుపోతాం అంటే క్లెన్లీనెస్ కోసం. సో మేము చేసినప్పుడు అసలు ఓపీ ప్రొసీజరే. ఇన్ఫ్యాక్ట్ దీన్ని మేము నో టచ్ టెక్నిక్ అనేవాళ్ళం. నో టచ్ అంటే అసలు ఎక్కడ టచ్ లేకుండా అయిపోతుంది అంతే. సో ఈ కొత్తగా చేసే ఈ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్లో లేజర్ ఒకటి ఉంటుంది, అంటే చిన్న సూది పెట్టి అది కరిగించడం, లేదా గ్లూ అని అంటే లోపల సూది పెట్టి దాని లోపల బంకలు అని ఎక్కిస్తాం. అంటే ఎక్కిస్తే ఆ వెయిన్ ఫ్రీజ్ అయిపోతుంది, ఆ కెమికల్ వల్ల కలిసిపోతుంది. సో ఈ రెంట్లో ఒకటి చేసుకోవచ్చు. సర్వసాధారణంగా ఈ 2 ప్రొసీజర్లు కూడా 10 నుంచి 15 నిమిషాలు అయిపోతాయి. అంతేనా సార్? అంతే. అదైనా గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడా కట్ చేయడము, కుట్లేయడము, మత్తీయడము, నైట్ ఉండాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఇన్సూరెన్స్ వాళ్ళు 24 అవర్స్ స్టే అని ఉంటుంది, కానీ మా ఏవిస్ హైదరాబాద్ వ్యవస్థలో మళ్ళీ 24 అవర్స్ ఉండాల్సిన అవసరం లేదు, సేమ్ డే డిశ్చార్జ్ చేసేస్తాం. సో ఇవన్నీ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. 2025లో ఎవరన్నా తెలిసి కానీ తెలియక ఆ పాత్రక సర్జరీ ఆపరేషన్ చేసుకోవడం అనేది చాలా తప్పు అవుతుంది అంతే. ఎందుకంటే ఎంత మంచి సర్జరీ చేసినా కూడా ఓపెన్ సర్జరీ మీకు కుట్లు పడక తప్పదు. మీరు అంటే మామూలుగా 10 రెట్లు కష్టం అనిపిస్తుంది. కుట్టు పడినప్పుడు రెస్ట్ అవసరం. 15 రోజులు లేచా క్వశ్చన్ ఉండదు మనం మీకు స్టిప్పింగ్ చేస్తే. వేరే మేము లేజర్ చేస్తే నెక్స్ట్ డే పొద్దున్న నుంచి మీరు జాబ్ కూడా వెళ్ళిపోవచ్చు. రైట్, రైతులు పొలం కూడా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ నుంచి. దీనికి ఖర్చు ఎంత అవుతుంది? రైట్. సో ఖర్చు విషయానికి వస్తే ఇక్కడ కొంచెం ఒక బ్యాలెన్స్ వ్యూ తీసుకోవడం అవసరం. సో ఇప్పుడు మనం ఇంటర్నెట్ చూసామంటే అన్ని రేట్లు రాస్తారు, 20,000 అంటారు, 15,000 అంటారు, ఇక రకరకాలు అంటారు. కానీ ఒక మంచి క్వాలిటీ లేజర్ రేడియో ఫ్రీక్వెన్సీ మిషన్ తీసుకొచ్చామంటే దాని ఖర్చు 40,000 నుంచి 50,000 లోపల తగ్గదు, ఒక్క మిషన్ ఇవన్నీ కలిపి. సో ఏ డాక్టర్ ఫీజు, హాస్పిటల్ ఫీజు కలుపుకుంటే 60,000-70,000 తగ్గే అవకాశం లేదు. ఎవరైనా మీకు 30,000 చేస్తుంటే అది ఫ్రాడే అవుతుంది. ఎందుకంటే కొత్త మిషన్స్ రావు మీకు. అంటే ఒకళ్ళది ఇంకోళ్ళు వాడినప్పుడే అట్లా చేయగలుగుతాం, లేకపోతే ఒక ఫైబర్, ఒక లేజర్ ఫైబర్ ఖర్చు ఇంత అవుతుంది. సో డెఫినెట్గా కొంత ఎక్స్పెన్స్ ఉంటుందండి, నో డౌట్. బట్ మీరు సపోజ్ ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటర్ చేత 30,000 చేయించుకొని రెండోసారి, మూడోసారి, నాలుగోసారి సపోజ్ మీరు ఖమ్మంలో ఉంటారనుకోండి, ప్రతిసారి వ్యాన్ వేసుకొని మీరు ఫ్యామిలీ వేసుకొని 4 సార్లు వచ్చిపోదాం, ప్రతిసారి 10 నుంచి 12,000 మీకు ట్యాక్సీ ఖర్చు అవుతుంది. అంతే, రైట్. సో ఎవరు అది కూడా మనం లెక్కలోకి వేసుకోవాలి. సో ఈ డాక్టర్కి ఎక్స్పీరియన్స్ లేక ఈ ప్రొసీజర్ ఫెయిల్ అయితే ఈ వెనక తిరిగేదానికి ఎంత ఖర్చు అయితే కూడా మనం లెక్క పెట్టుకోవాలి. సో అందుకే అన్ని కాస్ట్ బెనిఫిట్తో కాకుండా కాస్ట్ అండ్ ఎఫర్ట్ బెనిఫిట్, అంటే ఎఫర్ట్ కూడా డబ్బులే కదా. నేను ఈ పని అనుకుని కూర్చుంటే నాకు ఎవరో పే చేయాలి కదా. అంతే సార్. సో ఆ ఎఫర్ట్ కూడా మనం ఒక సంఖ్య వేసుకుంటే యాక్చువల్గా మీకు నష్టపోతారు. ఇన్ఎక్స్పీరియన్స్ ఆపరేటర్ చేసినా, లేకపోతే ఎవరైనా వాడేసిన ఎక్విప్మెంట్తో చేసినా, లేకపోతే ఓపెన్ సర్జరీ చేసినా అది వినడానికి తక్కువగానే ఉంటుంది, కానీ మీకు దాన్ని వెనక్కి పెట్టే ఎఫర్ట్ వల్ల మీరు ఇంకా ఎక్కువ నష్టపోతారు. సో డెఫినెట్గా కాస్ట్ గుడ్ కేర్ ఇస్ ఎక్స్పెన్సివ్ అండి, నేను కాదనేది లేదు. ఇది అన్నీ నేను చేసింది లేదు. ఇప్పుడు అది అమెరికా నుంచి ఇంపోర్ట్ అవుతుంది పీసు, వచ్చినప్పుడు కస్టమ్స్ డ్యూటీ 10%, జిఎస్టీ 15%, అందరూ ట్యాక్సెస్ అన్నీ పడతాయి. సో అదేం చీప్ అవ్వదు. అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ సరిగ్గా చేసుకుంటే కనీసం మన కాలు బాగైతే రేపు పొద్దున సంపాదించుకుంటాం, అంతే, మన హెల్త్ బాగుంటే. సో అలా కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళటం చాలా అవసరం. ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? అది సో మనం ఇది చేసిన తర్వాత తిరిగి వచ్చే అవకాశం అనేది ఏంటంటే ఎప్పటికీ కొంత ఉంటుంది సార్.
అది 1 to 2% ఉంటుంది కాకపోతే. సో మంచిగా కానీ మనం వ్యారికోస్ వెయిన్స్ చేసామంటే అరౌండ్ 1 to 2% మళ్ళీ అవకాశం ఉంటుంది. అది ఎందువల్ల అంటే కొంతవరకు మనం ఇందాక మనం మెయిన్ పాయింట్ డిస్కస్ చేసుకున్నాం, ఈ వ్యారికోస్ వెయిన్స్లో వారసత్వం ఉంటుంది అని. అంటే ఏంటి అంటే మన జెనెటిక్స్లోన, మన మేకప్లోన, మన జెనెటిక్ మేకప్లో ఏదో కొంత ఫాల్ట్ ఉంటేనే వెయిన్స్ వస్తాయి. సో డెఫినెట్గా ఒక డాక్టర్ ట్రీట్ చేసినాక ఆ ఫాల్ట్ ఆ జెనెటిక్లో ఉన్న మేకప్ అయితే మారలేదు కదా, సో దానివల్ల మళ్ళీ ఆ వెయిన్స్ వాటిల్లే అవకాశం కొంత ఉంది. మరి కొంత ఆఫ్ కోర్స్ మనం ఇందాక అనుకున్నట్టుగా టెక్నికల్, అంటే చేసిన డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఆయన మంచి ఎక్విప్మెంట్ వాడుతున్నారా లేదా, ఇవన్నిటి బట్టి కూడా కొంత మళ్ళీ వెనకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. రైట్, సరిగా మంచి ఎక్విప్మెంట్ వాడకుంటే మళ్ళీ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఏవిస్ హాస్పిటల్లో మా వ్యవస్థలో ఎట్లా చేస్తామంటే, ఎవరికైనా మళ్ళీ వెయిన్స్ వచ్చాయంటే మేము వాళ్ళకి ఫ్రీగానే చేస్తాం. సో మళ్ళీ వాళ్ళకి ఛార్జ్ చేయం. లైఫ్ టైం మా దగ్గర గ్యారంటీ కాదు, బట్ లైఫ్ టైం మళ్ళీ వస్తే చూసుకునే ఒక వ్యవస్థ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు అప్పుడేం చెప్తాం, మళ్ళీ వచ్చినాక నీ జెనెటిక్స్ బాగాలేవే అంటే మనం ముందుకు చేసినవే అంటాడు ఆయన, అంతే కదా. సో అది నేను పెద్దగా వరి అవ్వను. అంటే అది మోర్ ఆఫ్ అ థియరిటికల్ డిస్కషన్. మనం ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఇట్లా ఉండే అవకాశం ఉంది మన నాలెడ్జ్ కోసం అనుకోవడం ఒకటి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మాత్రం మనం కాదనడం కూడా కరెక్ట్ కాదు అదే సిస్టంలో. సో డెఫినెట్గా మనం అట్లా చేసి వాళ్ళకి తగ్గించగలుగుతాం. అండ్ అలా చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్, ఇది ఒక ప్రాబ్లం ఉంది, మా ఊర్లో మా డాక్టర్ ఎవరో చెప్పలేదు, మనం ఏదో ఈ డాక్టర్ని నమ్ముకొని హైదరాబాద్ దాకా వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఏదో చూసుకున్నారు, మళ్ళీ వెనక్కి వస్తారని చూసుకున్నారు. సో వెనక్కి వస్తే ఎవరైతే చేసిన 4-5 ఉన్నారో వాళ్ళందరూ నా గురించి ఇంకా గొప్పగా చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ అన్ని మన గుడ్ డే బ్యాడ్ డే కూడా చూసుకుంటారు ఉద్దేశం. సో ఇలా చేసామన్నమాట. సో బట్ కొంత ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఈ ఫీజులు మీరు ఏదైతే అన్నారో సార్, మరి ఈ పేదల గురించి, కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకోలేని వాటి గురించి మరి మీరు ఏమైనా వాళ్ళకి? సో మా దగ్గర అన్ని వ్యవస్థలు ఉన్నాయండి. ఆఫ్ కోర్స్ ఒక సైడ్ ఏమో ఇన్సూరెన్స్లు అయితే అన్నీ ఉన్నాయి మనం డిస్కస్ చేసుకున్నట్టుగా. బట్ ఈ ఆరోగ్యశ్రీ వ్యవస్థలో లేకపోతే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ వ్యవస్థలో ఏంటంటే ఇంకా ఆ కటింగ్ ఆపరేషనే ఉన్నది, ఈ లేజర్ పెట్టేది ఇంకా రాలే. ఓకే. కొన్ని హాస్పిటల్స్ ఏం చేస్తున్నారంటే కటింగ్ ఆపరేషన్కి గవర్నమెంట్ దగ్గర పైసలు తీసుకొని ఇళ్ళ చేత లేజర్ కొనిపిస్తున్నారు. అది ఇల్లీగల్ అవుతుంది, అది చేయకూడదు అట్లా. రైట్, కటింగ్ అంటే మీరు కటింగే చేయాలి, లేజర్ అంటే లేజరే చేయాలి. అండ్ గవర్నమెంట్ వ్యవస్థలో అది లేదు ఇప్పటికీ. సో వారందరికీ ఏం చెప్తామంటే మీరు రండి, మేము సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీకు ఎట్లా ప్రయత్నం చేద్దాం, లేకపోతే మినిస్టర్ రిలీఫ్ ఫండ్స్ చాలా ఉన్నాయి, ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్, ఉభయ రాష్ట్రాలు కూడా మనకు మంచి పేరు ఉన్నది కాబట్టి మనం ఒక కొటేషన్ ఇక్కడ నుంచి ఏవిస్ హాస్పిటల్ చేస్తామంటే. కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్లలో డౌట్ ఏమొచ్చిందంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఏదో నోటికి వచ్చిన బిల్ వేసి నా దగ్గర పంపిస్తున్నారు అని చెప్పి వాళ్ళు కొంచెం ఆపడం జరిగింది. ఇప్పుడు మాకు అట్లా ప్రాబ్లం లేదు, మేమంటే కొంచెం వీళ్ళు చాలా నమ్మకము. సో మనకు లెటర్ హెడ్ మీద నుంచి ఒక ఎస్టిమేట్ వెళ్ళిందంటే పాపం అందరు మినిస్టర్స్ అందరూ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి వెంటనే పాస్ చేస్తారు ఆ బిల్స్ అని కూడా. సో అవన్నీ ఏంటంటే క్రియేట్ చేస్తాం. బట్ డెఫినెట్గా ఈ ఒక ఫాల్ బ్యాక్ మెకానిజం అనేది ఇండియాలో జనరల్గానే తక్కువ. బీదోడు ఏం చేసుకుంటాడు పాపం అంటే ఇక గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే దురదృష్టవశాత్తు ఈనాటికి కూడా నా దగ్గర ఉన్న హాఫ్ మిషన్స్ కూడా లేవు. మీరు 3 గవర్నమెంట్ దవాఖానాలు కూర్చుకుంటే హైదరాబాద్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్. సో అవి లేవు. ఇక మరి మనం లేనప్పుడు ఎక్విప్మెంట్ లేకుండా చేసేది కాదు సార్. ఇప్పుడు ఇది ఏ వయసు వాళ్ళకి వచ్చే అవకాశం ఉన్నది సార్? దీనికి నిర్దిష్టంగా ఫలానా వయసు వాళ్ళకి, లేకుంటే ఫలానా కేటగిరీ వాళ్ళకి, ఫలానా శ్రమ పడే వాళ్ళకో, లేకుంటే కూర్చునే వాళ్ళకో, ఇటువంటి వాళ్ళకనేది ఏమన్నా పర్టికులర్గా ఉంటుందా సార్? లేకుంటే ఎవరికైనా వారసత్వం కాబట్టి ఎవరికైనా ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చా? డెఫినెట్గా ఎన్ని వయసుల వాళ్ళకి వస్తుందండి, ఒక వయసు అనేది ఏం లేదు. నేను ఆడమగ తేడా లేదు. ఆడమగ యాక్చువల్గా ఆడవాళ్ళకి కాస్త ఎక్కువ, 60% విమెన్, 40% మెన్. ఓకే. సో 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత ఆడవాళ్ళలో మ్యాక్సిమం వస్తుంది. ఓకే. 60% పీపుల్ ఆర్ ఉమెన్ బిట్వీన్ 30 to 60 years ఏజ్. బట్ నా యంగెస్ట్ పేషెంట్ 14 years, నా ఓల్డెస్ట్ పేషెంట్ 96 years. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి 96 years ఫ్యాంటాస్టిక్గా నడుచుకున్నాడు నెక్స్ట్ డే కూడా. సో ఇక్కడ ఇక్కడ ఒక్కటే టచ్ పాయింట్ ఏంటంటే చాలామంది అడుగుతారు, నాకు 65 ఏళ్ళు ఈ వయసులో నాకు ఇది అవసరమా, నాకు 70 ఏళ్ళు ఈ వయసులో నాకు ఇది అవసరమా? అది 65-75 విషయం కాదండి. ఈ లెగ్స్లో ఫ్రీడమ్ అనేది చెడే మీరు చేసుకోవాలి. మీరు నార్మల్ లైఫ్ బతకాలనుకుంటే మీరు బతకాలి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ 50 ఏళ్ళకి మీకు పక్షపాతం వచ్చినా నేను చేయను. మీకు 70 ఏళ్ళు కూడా చక్కగా వాక్లు చేసుకుంటే చేస్తారు. రైట్, మీ అవసరం బట్టి చేసేది. ఇదే ప్రాణాంతకమైన జబ్బు కాదు కాబట్టి అది అవసరం. ఇప్పుడు మామూలుగా సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ అని ఉంటాయి కదా సార్. ఇప్పుడు మరి అటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆధునికమైనటువంటి ఈ టెక్నాలజీ వచ్చిందా? దానికి సంబంధించిన డాక్టర్లు ఉన్నారా? అటువంటి వాటికి ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు మీకు ఏమైనా తెలుసా సార్? సో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నింటిలో ఉందండి. నిజం చెప్పాలంటే అన్ని హాస్పిటల్స్ కూడా వాస్కులర్ సర్జరీ, వాస్కులర్ ఇంటర్వెన్షన్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి.
ఎక్విప్మెంట్ ఆఫ్ కోర్స్ నేను ఫస్ట్ తీసుకురావాల్సి వచ్చింది. నేను 2014లో స్టార్ట్ చేసింటే ఎక్కడ లేకుండే, నేనే ఫస్ట్ పెట్లలో అమెరికాని తీసుకొచ్చిన. ఇప్పుడైతే వచ్చేసింది, అది కూడా తప్పుగా అనుకోవడానికి లేదు. కానీ ఇక్కడ మెయిన్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వేరే రకంగా పనిచేస్తాయి. మీరు హాస్పిటల్కి వెళ్తారు, మీకు ఒక అడ్మిషన్ ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది, కింద పార్కింగ్ ఉంటుంది, పార్కింగ్ 50 రూపాయలు కట్టాలా, కాఫీ తాగాలి 400 రూపాయలు. సో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఎవరికి కూడా మీకు తొందరగా ఇంటికి పంపించే కంగారు లేదు, మీకు ఒక ప్యాకేజ్ అంటూ ఉండదు, రైట్? మీకు ఇది వేరు అది వేరు అని ఉంటుంది. మేము ఎగ్జాక్ట్ ఆపోజిట్. నేను మొదటి నుంచి కూడా నాకు ఎందుకో చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు రావడం వల్ల నేను ఎట్లా డెవలప్ చేస్తానంటే సిస్టమ్ని, మీరు ఒకటే అమౌంట్ కడతారు, ఇందులో మీ డాక్టర్ ఫీజు, ఓపీ ఫీజు, ఐపీ ఫీజు ఏం లేదు, అన్ని కవర్డ్. సో మీరు తొందరగా ఇంటికి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ దో ఆమె సబ్ స్పెషాలిటీ అనుకోవచ్చు, బట్ అయినా కూడా ఆ ప్రైస్ ట్రాన్స్పరెంటీ మీకు క్రియేట్ చేశాను. 99% మీకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రైస్ ట్రాన్స్పరెంట్ ఉండదు. ఈ రోజుకి నాకు 25,000కి మించి పేషెంట్లు చేశాను. ఒకళ్ళు కూడా డిశ్చార్జ్ అప్పుడు అదేం డాక్టర్ సార్ ఇట్లానే అట్లా చేసినావు అని ఒక్కడ అన్న అనుభవం లేదు, ఇన్సూరెన్స్ కానీ క్యాష్ కానీ. సో అదొక డిఫరెన్స్ ఉంటుందండి. రెండోది ఆ ఎక్విప్మెంట్ అంతా ఉన్నా కూడా ఇంత ర్యాపిడ్ టర్న్ అరౌండ్ ఉండదు ఎవరికి. నేను నెలకి 400 చేస్తాను. నా నియరెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 30 చేస్తాడు, 15 చేస్తాడు. నా నెక్స్ట్ వాడు 15 చేస్తాడు భారతదేశంలో ఎక్కడైనా. సో ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ బ్రెజిల్లో బ్రాండ్ న్యూ మిషన్ వచ్చింది అనుకోండి, నేను తక్కువని రేపు పొద్దున్న ఫ్లైట్ బుక్ చేసుకొని పోయి అడుగుకొని రేపు పొద్దున ఆర్డర్ ఇచ్చి పట్టుకొచ్చేస్తాను. సో ఈ వాస్కులర్ సర్జరీలో ఎన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయో అంతా నీకు వాళ్ళు రేపు మారితే రేపు, ఎల్లుండి మారితే ఎల్లుండి, రోజు కొత్తగా కొంటుంటా. ఎందుకంటే నాకు అది ఒక్కటే ఫీల్డ్ కావాలి. ఒక కార్పొరేట్ హాస్పిటల్ అనుకోండి, వాడు టెండర్ పెట్టుకోవాలా, టెండర్ అది చూడాలా, ఈ డిపార్ట్మెంట్కి అంత విలువ ఉందా. సో మిషన్ ఇండియాలో సేల్కి ఉన్నాయి, ఇప్పుడు అవి అప్డేట్ అవుతున్నారు అనేది మనం అనుకోలేము మా అంత ఫాస్ట్గా ఎవరు కూడా. చాలా గొప్ప విషయం సార్. మీకు 5 రాష్ట్రాల్లో ఇన్ని బ్రాంచులతో ఇంతటి సేవలు అందిస్తున్న మీరు ఇప్పుడు ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా ఒక ప్రత్యేకమైన వేరే రోగానికి ఏమైనా చికిత్స అందిస్తున్నారా సార్? సో వృత్తిపరంగా ఏంటంటే నేను ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండి. సో ఏంటంటే రక్తనాళం ద్వారా బాగు చేసే డాక్టర్ని. సో రక్తనాళాలు బాగు చేస్తాను ఆబ్వియస్లీ. ఈ వ్యారికోస్ వెయిన్స్, లేకపోతే కాళ్ళకి వెళ్ళే రక్తం అంటే ఆర్టరీస్లో ప్రాబ్లం ఉంటే ఆర్టరీల్ డిసీజ్ చేస్తాను. ఇవి కాకుండా రక్తనాళాల ద్వారా ఒక మంచి ప్రొసీజర్ ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది ఫారిన్ కంట్రీలో. ఏంటంటే ఆడవాళ్ళకి ఫైబ్రాయిడ్స్ వచ్చినప్పుడు, గర్భాశయంలో కణుతులు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆ రక్తనాళం లోపలికి వెళ్ళి ఆ గర్భాశయంకి వెళ్ళే కణితిని బ్లాక్ చేస్తాం. అప్పుడు ఆ కణితి మాత్రం పడిపోతుంది, యూట్రస్ అని తీయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకేం గుర్తొస్తుందంటే సార్, మామూలుగా గుండెకు స్టెంట్ వేస్తారు అని చెప్పేసి అంటారు కదా సార్, అదే పద్ధతిలో మీరు సిరలకు కూడా చేస్తున్నట్టున్నారు. ఇన్ఫాక్ట్ అదే టెక్నిక్, అదే ఎక్విప్మెంట్ కూడా వాడతాం అంతే. ఆ క్యాథెటర్స్ మళ్ళీ ఇంకా స్ట్రోక్ వచ్చే పరిస్థితి అక్కడ ఉండదు, మళ్ళీ ఈ వ్యాధి తిరగబెట్టే అవకాశం ఇక్కడ లేదు. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఆటోమేటిక్గా పడిపోతాయి. అవును సార్. అదే విధంగా మోకాలు అరిగిన వాళ్ళకి ఆ మోకాలుకి వెళ్ళే రక్తనాళం లోపలికి వెళ్ళి ఒక మంది ఎక్కిస్తే మోకాలు పెయిన్ బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు నేనున్నాను, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, బ్రహ్మాండ తగ్గించు. ఇప్పుడు నేను కూడా మీ పేషెంట్నే, బ్రహ్మాండ తగ్గించవచ్చు. సో అది కూడా జెనిక్యులర్ ఆర్టరీ ఎంప్లేషన్ అంటారు, అది కూడా చాలా చేస్తున్నాం. సో ఇవన్నీ ఏంటంటే మనం మెయిన్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆ పేషెంట్లకి నా ద్వారా చెప్పదలుచుకుంది అంటే మీరు క్విక్ రికవరీకి ఆశిస్తున్నారా లేదా. క్విక్ రికవరీకి ఆశిస్తే ఇట్లాంటి కొత్త ప్రొసీజర్ చాలా అద్భుతమైన వచ్చాయి, అప్పుడు చేసుకుంటే తగ్గిపోతుంది. కొంతమంది పేషెంట్స్ మైండ్లో ఎట్లా ఉంటుందంటే, మా బామ్మగారు మా తెలిసిన వాళ్ళు చెప్పారు కదా అక్కడే ఫాలో అవుతామంటే అది కూడా తప్పులేదు, వాళ్ళ ఇష్టం. బట్ ఏంటంటే ఆ క్విక్ రికవరీ పాసిబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గర్భాశయం కణితులు అనేది అది బినైన్ కండిషన్, అది క్యాన్సర్గా మారే అవకాశం లేదు. ఏదో మాట వరకు చెప్తారు, ఆ తెలిసిన వాళ్ళు క్యాన్సర్ వచ్చింది కదా నువ్వు గర్భాశయం తీసేసుకో అంటారు, అది కరెక్ట్ కాదు, నీకేముందని చెప్పాలి. అంతేగాని తెలిసిన వాళ్ళు మరి ఏ అవయవం తీసేస్తాం, క్యాన్సర్ వస్తుంది అంతే కదా. సో అలా అనుకోని కూడా తీసేసుకుంటే వాళ్ళు అది తప్పు అవుతుంది నా ఉద్దేశంలో. సో దాన్ని ఈజీగా మనం ఆ ఫైబ్రాయిడ్ని మాత్రమే కరిగించవచ్చు. ఇలాగ బ్యూటిఫుల్ మోడర్న్ ప్రొసెస్ వచ్చాయి. నేను అమెరికాలో 14 ఏళ్ళు చదువుకొని వచ్చాను. చాలా సంతోషం సార్. సో ఆబ్వియస్లీ మేజర్ ప్రొసెస్ అన్ని చేస్తాను, మోడర్న్ ప్రొసెస్ అన్ని కూడా. మీకు ఇప్పటికే చాలా మీకు అవార్డులు వచ్చినాయని చెప్పేసి అని విన్నాను సార్, చాలా సంతోషము. అవార్డు తీసుకోవడం అని అంటే అది ఒక గుర్తింపు, అటువంటి గుర్తింపు ఎన్నో సందర్భాల్లో ఎన్నో చోట్ల తీసుకున్నారు అన్నట్టుగా నేను విన్నాను, నాకు చాలా సంతోషం అనిపించింది సార్. ఇప్పుడు ఇక ముందు మీ భవిష్యత్తులో మీ ప్రణాళికలు ఏమిటి, ఇంకా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, మీకేమైనా ఒక కళ ఉందా? కళ అంటే వేరే ఏం లేదు సార్, నేను ఎప్పుడు ఇదే డ్రీమ్, ఐ మీన్ డ్రీమ్ కళ. అంటే ఈ పేషెంట్లకి ఇప్పుడు ఇంతమంది పేషెంట్లు, మీరు 96 సంవత్సరాల వయసున్న పెద్ద ఆయన్ని, 14 సంవత్సరాల వయసున్న బాలుని మీరు ఒకే రకమైన ట్రీట్మెంట్ చేసి ఇద్దరిని ఒకలాగా చేసినట్టుగా ఇది చాలా గొప్ప విషయం. ఇటువంటి దాంట్లో ఇంకా మీరు పరిణతి చెంది ముందు మీరు ఫలానది చేయాలి అనేటువంటి ఒక డ్రీమ్, వైద్యశాస్త్రంలో మీకంటూ ఒక పేజీ రాసుకోవాలనో, మీ పేరు చిరస్థాయిగా ఉండాలనో
అనుకునే అవకాశము అటువంటి ఆలోచన మీకు ఏమైనా ఉంది? డెఫినెట్గా అండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. నాకు చాలా ప్యాషనెట్ ఈ వెయిన్ కేర్ అనేది. సో అగైన్ మనం అనుకున్నట్టుగా ఇన్ని కోట్ల మంది ఉన్నప్పుడు మనం ఇందులో 2%ని ట్రీట్ చేసినా కూడా మనం భారతదేశంలోనే అత్యధిక వెరికోస్ చేసిన డాక్టర్గా ఇప్పుడు మీరు అన్నారు 3 కోట్ల మంది అని, అది ఒక రాష్ట్ర జనాభాకి సమానం. సమానం. సార్ అంతమందికి జస్ట్ ఈ ప్రాబ్లం ఒక్కటే ఉన్నది. సో మనం అందుకని దేశవ్యాప్తంగా పెడుతున్నాను. దానికి సరిపోయినట్టుగా ఫారిన్ ఇన్వెస్టర్స్ అన్నీ కూడా వస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు. మనతో ఇప్పుడు కరెంట్లీ చాలామంది వేరియస్ అంటే హెల్త్ కేర్ సంస్థలు ఒక విధంగా గవర్నమెంట్ కూడా అడుగుతుంది, మీరు ఏ విధంగా మాకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని గ్రోత్లో. సో ఒక విధంగా ఒక పక్కన జరుగుతుంది. ఇంతకుముందు చాలా అవార్డ్స్ వచ్చాయి సార్. స్టేట్ లెవెల్లో 2-3 వచ్చాయి, ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్ 8 దాకా వచ్చాయి. నేషనల్ లెవెల్లో మాత్రం 2 వచ్చాయి. బెస్ట్ వెయిన్ కేర్ అవార్డ్ అనేది అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. రేర్ కూడా కదా సార్. అది విచిత్రం ఏంటంటే అది ఇచ్చిన చీఫ్ గెస్ట్ గారు పక్కకు వస్తావా బాబు అని పిలిచారు. ఏమండి అంటే మా మదర్ కూడా ఉంది, నువ్వు రేపు బాంబే వచ్చి చేసి పెడతావా అన్నారు. సో నేను ఢిల్లీ నుంచి బాంబే వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ చేసేసి అక్కడి నుంచి బయలుదేరా. సో చాలా కామన్. అండ్ అఫ్ కోర్స్ ఎండ్ పాయింట్ ఏంటంటే నేను అమెరికా వదిలేసి వచ్చింది నాకంటూ ఒక ఇండియాలో ఒక పేరు, నాకంటూ ఒక పద్మశ్రీ. చాలా సంతోషం. దేవుడికి మన దేశం మన ప్రజలు. నా కళ ఏంటంటే ఒక ప్రెసిడెంట్ దగ్గర నుంచి వచ్చి ఒక అవార్డు తీసుకుని ఒక పద్మశ్రీ తెచ్చుకోవాలి. నాకు తప్పకుండా సాధిస్తారు సార్ మీరు. ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతోని ఇప్పుడు 50-60 వేలు అంటే పెద్ద ఖర్చేం కాదు సార్ నా దృష్టిలో. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం 50-60 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం పెద్ద విషయమేం కాదు. పైగా అది ఒక సమస్యను మనము మన శరీరంలోంచి తొలగించుకుంటున్నాం. మళ్ళీ మీరు ఇంకా ముందుకు వచ్చి మీరు రాష్ట్రపతిని అవార్డు తీసుకునేటువంటి కృషి చేయడానికి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సఫలీకృతం కావాలి సార్. చాలామంది పేషెంట్లు ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. వైద్యో నారాయణో హరి అంటారు సార్. మరి ఏ వ్యాధికి ఆ వ్యాధే ప్రత్యేకమైంది. ఇటువంటి వ్యాధికి మీరు ఇటువంటి నివారణ మార్గాలు ఎన్నుకున్నారు. మొట్టమొదటిసారి ఇండియాకి ఒక మిషన్ తీసుకొచ్చింది మీరే. మరి 5 రాష్ట్రాల్లో ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసేసి అంతమంది చేత పర్యవేక్షింపజేసుకుంటూ ఎంతోమంది రోగులకు మీరు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. చాలా సంతోషం సార్ మిమ్మల్ని వినటం, మిమ్మల్ని కలవటం. ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ మీ అభిమానం నాకు చాలా ఇష్టం, నాకు చాలా అవసరం అది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గ్రోత్ ఈ మాధ్యమం ద్వారా నేను ఎన్ని రూరల్ క్యాంపులు చేసినా, ఎంతమంది ఏజెంట్లు పెట్టినా కూడా ఈ విషయం ఇంతమందికి చేరుకోదు. ఇలాంటి మాధ్యమం ద్వారా చేరుకుంటుంది. చేరుకుంటుంది. సో మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ. నమస్కారం.